అక్బర్పేట భూంపల్లి తహసీల్దార్ భవనానికి 2,25,00,000 రూపాయలు నిధులు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన పాతూరి వెంకటస్వామి గౌడ్. అక్బర్పేట భూంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం పట్ల దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పాతూరి వెంకటస్వామి గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటైన మండలాల తహసీల్దార్ కార్యాలయ భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. అందులో భాగంగా అక్బర్పేట భూంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసిందన్నారు. అక్బర్పేట భూంపల్లి మండల ప్రజల ఎన్నో ఏళ్ల కళ ఈరోజు తెలంగాణ ప్రజాప్రభుత్వం నెరవేరుస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ అక్బర్పేట భూంపల్లి మండల నూతన తహసీల్దార్ భవన నిర్మాణానికి రూపాయలు 2,25,00,000 రూపాయలను మంజూరు చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈ ప్రాంత మండల ప్రజల చిరస్థాయి కోరికైనటువంటి నూతన తహసీల్దార్ భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో తహసీల్దార్ కార్యాలయానికి 2,25,00,000 రూపాయలను ఇప్పించడానికి ప్రయత్నం చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు సీతక్క గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మండల ప్రజల యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళి మంత్రులతోటి వివిధ సందర్భాలతో మాట్లాడి ఈ కార్యాలయ నిర్మాణానికి కృషి చేసినటువంటి దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి అక్బర్పేట భూంపల్లి మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి పాటుపడుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఇంకా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం ఉన్నది కాబట్టి మా చెరుకు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో, మంత్రుల సహకారంతో ఇంకా ఎన్నో అభివృద్ధి నిధులు ఈ మండలానికి తీసుకురావడానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కృషి చేస్తామని తెలియజేస్తూ మండల ప్రజల పక్షాన ప్రభుత్వానికి, రేవంత్ అన్నకు, కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా చెరుకు శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం,